తెలుగువారు ఆహ్లాదకర ప్రాంతాలని జెప్పేసి లేదా టూరిస్ట్ స్పాట్‌లని జెప్పి దేశంలో ఇంకెక్కడికో వెళ్తారు ఇతర రాష్ట్రాలకి. లేదా ఇతర దేశాలకి బాగా డబ్బులుంటే వెళ్తారు. కానీ మన రాష్ట్రాల్లోనే అందులోనూ ఉత్తరాంధ్రలోనే అద్భుతమైనటువంటి ఎన్నో గొప్ప గొప్ప ప్రాంతాలున్నాయి. వాటికి వెళ్ళడానికి ఆసక్తి చూపరు. అటు ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటేనే ఆసక్తి చూపించడానికి అవకాశం ఉంటుందిలెండి. అయితే ఒక కీలకమైన విషయం ఉత్తరాంధ్రకు సంబంధించి కనుగొనడం జరిగింది. రాష్ట్ర పరిధిలో విజయనగరము, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని తీరం అద్భుతమైన సముద్ర జీవ వైవిధ్యానికి నెలవుగా మారింది. ఈ ప్రాంతాల్లోని సముద్రంలో అరుదైన పగడపు దిబ్బలు వృద్ధి చెందుతూ ఉన్నాయి. పూడిమడక, ఋషికొండ, మంగమారిపేట, చింతపల్లి తీరాల్లో అధిక సంఖ్యలో ఇవి ఉన్నట్లుగా జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ అధ్యయన వివరాలు అంతర్జాతీయ జర్నల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్కైవ్లో తాజాగా ప్రచురితమయ్యాయి. దేశ సముద్ర జీవ వైవిధ్యంలో ఇదో కీలక మైలురాయిగా పేర్కొనబడింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలోని పగడపు దిబ్బలు, నాచు గొప్ప వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. ఇటీవల వాతావరణ మార్పులు, సముద్ర కాలుష్యము, అధికముగా చేపలు పట్టడం వంటి చర్యలు వీటికి ముప్పుగా పరిణమించాయి. దీంతో ఈ అరుదైన సంపద మన రాష్ట్ర తీరంలో ఉందా? ఉంటే వాటి పరిస్థితి ఏమిటి అని జెడ్ఎస్ఐ 2019 నుంచి 2023 వరకు పరిశోధన చేసింది. అనేక ప్రదేశాల్లో స్కూబా డైవింగ్, డిజిటల్ ఫోటోగ్రఫీ వీటి ఆధారంగా వివరాలు సేకరించింది. శాస్త్రవేత్తలు డాక్టర్ రఘునాథన్, యోగేష్ కుమార్, మరిముత్తు, తమిళ్ మండల్, ఆర్యసేన్, ప్రదీప్ పండా, స్కూబా డైవింగ్ నిపుణుడు బలరాం నాయుడు సహాయంతో పరిశోధనలు చేపట్టారు. తీరానికి దగ్గరగా ఉండడంతో మంగమారిపేట, పూడిమడకలోని దెబ్బతింటున్నట్లుగా పేర్కొన్నారు. అధ్యయనంలో గుర్తించినటువంటి అరుదైన సంపద అనకాపల్లి, విశాఖ, విజయనగరం తీరాల్లోని 4 ప్రాంతాల్లో 15 నమూనాల ఆధారంగా అధ్యయనం చేశారు. విజయనగరం జిల్లా చింతపల్లిలో 12, ఋషికొండలో 6, అనకాపల్లి జిల్లా పూడిమడకలో 5, విశాఖ జిల్లా మంగమారిపేట వద్ద 3 అరుదైన ప్రాంతాలను గుర్తించారు. ఆ దిబ్బలు చింతపల్లిలో 23%, ఋషికొండ వద్ద 20, పూడిమడకలో 15, మంగమారిపేట వద్ద 5% మేర విస్తరించినట్లు తేల్చారు. అధ్యయనంలో కొత్తగా 13 రకాల సీ స్లగ్స్, 11 రకాల చేప జాతులు, 2 పీతల రకాలు గుర్తించారు. మన దేశ సముద్రంలో ఇప్పటి వరకు కనిపించని వింటో మార్కెడెస్ తలాస్నెస్ అనే చేప రాష్ట్ర పగడపు దీవుల్లో పెరుగుతున్నట్లు కనుగొన్నారు. ఇలా జీవ వైవిధ్యానికి కేంద్రము కాదు, అటు ఎన్నో రకాలైనటువంటి పురాతన లేదా ప్రాశస్త్యం కలిగినటువంటి ప్రాంతాలకు కూడా కేంద్రం ఉత్తరాంధ్రగా మనం అభివర్ణించవచ్చు. కనుక ఆ దిశగా జనులను అటువైపు నడిపేటటువంటి ప్రణాళికలు టూరిజం శాఖ చేస్తే బాగుంటుందని విన్నపం.